ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నిన్ను నేను చాలా గొప్పగా ఊహించుకున్నా. చంద్రబాబు నాయుడు గారి లాంటి మేధావిని ఎదుర్కోగలిగిన శక్తి నీకుంది, ఆయన రాజకీయాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవు నమ్మా. 2019లో నువ్వు ఆ గెలుపును చూసి నేను ఆశ్చర్యపోయా. అటువంటి చంద్రబాబు నాయుడు లాంటి ఒక దిగ్గజాన్ని నువ్వు ఢీకొని ఒక సస్టైనబుల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశావు అని. ప్రజలకు మంచి చేస్తాను అన్నావు. రాజకీయ నాయకుడివి నువ్వు, ప్రజలకు మంచి చేస్తే సరిపోదు. నా వాలంటీర్లు, నా అక్క, నా చెల్లి, నా ఎస్సీ, నా బీసీ, సమాజం ఎలా ఉందో, సమాజంలో పోకడలు ఎలా ఉన్నాయో తెలుసుకోగలగాలి. మనం గాలికి ఎదురుగా వెళ్ళలేం. కొన్నిసార్లు గాలికి ఎదురుగా పోగలిగిన తుఫాన్కి ఎదురుగా వెళ్ళలేం. సమాజంలో కొన్ని వ్యవస్థలు రూటెడ్ అయి ఉన్నాయి. వాటిని పెకలించి సమాజాన్ని నేను ప్రక్షాళన చేస్తానంటే కుదరదు. దాన్నే రాజకీయం అంటారు. రాజకీయం అంటే అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ మనం చెయ్యాల్సింది మనం చెయ్యలేకపోయినా కొంతవరకు దాన్ని సక్సెస్ చేసుకుంటూ ఒక 20%, మన విజన్ ఒక 100% ఉంటే 20% సక్సెస్ చేసుకుంటూ నెక్స్ట్ టర్మ్కి వెళ్తూ వెళ్ళాలి. అది రాజకీయం. అదే చంద్రబాబు నాయుడు గారు చేశారు, అదే మీ నాన్నగారు కూడా చేశారు, లాస్ట్కి అదే షర్మిల కూడా చేస్తుంది. సమాజాన్ని ప్రక్షాళన చేసేస్తాను, కులరహిత సమాజాన్ని చేస్తాను, పేదల పిల్లలందరూ చదవాలి, పేదలందరూ ఇంగ్లీష్లో చదవాలి. ఎవరికి ఉంటుంది అంత విజన్? ఎవరికి కావాలి పేదల పిల్లలు ఇంగ్లీష్లో చదవటం? నా కొడుకు, నా బిడ్డ కాన్వెంట్లలో చదివారా, ఐఐటీలు సీట్లు వచ్చినాయా, మాకేమన్నా గవర్నమెంట్ నుంచి బెనిఫిట్లు వస్తున్నాయా, మేము కాంట్రాక్టర్లము, మాకు మా కుటుంబాలకు రావాల్సిన డబ్బులు బాకీ వచ్చాయా, నేను గవర్నమెంట్ ఉద్యోగిని, నాకు 1వ తారీఖు పడిందా లేదా జీతము, నా ఈఎంఐ డెబిట్ అయింది, సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా. ఇదే ఒక మిడిల్ క్లాస్ వాడికి ఉండే ఆలోచన. నా ఇంట్లో పనిచేసేవాడి కొడుకు ఇంగ్లీష్ మీడియం బడికి పోతున్నాడు, అబ్బాయి ఎంత బాగా పోతున్నాడు అన్న ఒక సంతోషం వాళ్ళకి ఉండే అవకాశం లేదు. అదే మెంటాలిటీ జనాలందరికీ ఉండుంటే ఈ పాటికి ప్రపంచం అంతా ఒక క్లీన్ వరల్డ్, దేవుడు సృష్టించిన సమాజం అలా అద్భుతంగా ఉండేది కదా. రాజకీయం చేయడం రాకపోతే ఎలా? నీవు సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ ఈరోజు నీ చేతికి నీ ప్రత్యర్థుల చేతికి బల్లెమై నీ గుండెల్లోనే గుణపం గుచ్చుతా ఉంది. కొడాలి నాని గారి మీద కేసట. మరి ఏం చేయమంటావు? ఏం సాధించాం? మంచి చేశావు, ఏం సాధించావు? ఇంతే జీవితం. సమాజానికి, సొసైటీకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వు. ఎక్కువ ఇస్తే కూడా తీసుకోదు సమాజం, రిజెక్ట్ చేస్తుంది. ఇదిగో నేను చేసాను చూడు అలా. దయచేసి ఇక రాజకీయం నేర్చుకొని ఈ సమాజాన్ని ప్రక్షాళన, కులరహిత సమాజము, అందరూ విద్యావంతులు కావాలి, నాడు బడులు మారుస్తాను, ఆసుపత్రులు వద్దు, మాకు అవన్నీ వద్దు. మాకు కావాల్సింది కాంట్రాక్టర్లకు సరిగ్గా పేమెంట్లు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు, వాళ్ళ కోరికలు ఏమన్నా టక్కుమని పిలిచి నమస్కారం పెట్టి తీర్చేయటం, సినిమా యాక్టర్లకు సమస్యలు వస్తే పిలిచి టికెట్ ధరలు 1000 రూపాయలు కావాలా 2000 కావాలా తీసుకో అని చెప్పటం. ఇవన్నీ చేయగలగడానికి నీకు చేతనైతే రాజకీయాల్లో ఉండు, లేదా ఏ ఎన్జిఓ సంస్థను స్థాపించుకో. అంతేగాని నేను మంచి చేస్తాను ఎంత కుదరదు అంటే కుదరదు. సమాజంలో షిట్ ఉంటుంది, ఆ షిట్ని మేము యాక్సెప్ట్ చేసాం, ఇలాగే ఉంటాం మేము.